హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ పేపరు లేకపోతే మీకు టెస్ట్ పెట్టే క్వశ్చన్ పేపరు వచ్చేసి కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు యావరేజ్గా వచ్చేసి ఒక 30 క్వశ్చన్స్ వరకు అయితే టార్గెట్ అయితే సెట్ చేయడం జరిగిందనమాట. సో ఇకపోతే మనకు ప్రీవియస్ క్లాస్లో అంటే నిన్న కండక్ట్ చేసిన ఎగ్జామ్లో అయితే మీకు మాత్రం చాలా చాలా మంచి మార్క్స్ అయితే చాలామందికి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ కూడా చేశారనమాట లైవ్లో. సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా ఇలానే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అట్లీస్ట్ మినిమమ్ 100 అంటే మినిమమ్ లైవ్లో పార్టిసిపేట్ చేయాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇమ్మీడియట్గా షేర్ చేసి కొత్తగా మీ ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో, ఇంకా ఎవరైతే లైవ్లోకి రావడం లేదో అందరికీ తెలియచేయండి ఫ్రెండ్స్. స్పెషల్గా తెలంగాణ వాళ్ళకు మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక గుంటూరు, వైజాగ్ వాళ్ళకైతే మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ నేను చేసే ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి నుంచి మీరు వింటూ ఉంటే ఎక్కడికి ఏ అకాడమీలకు వెళ్ళి లక్షల డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు. మీ ఓన్గానే మీరైతే ఈజీగా ఎగ్జామ్ అయితే పాస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇక మనం క్వశ్చన్ పేపర్ని స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మనకు జనరల్ నాలెడ్జ్లో ఇన్ విచ్ కంట్రీ వాజ్ పేపర్ ఇన్వెంటెడ్ అని అడిగాడు అనమాట. సో పేపర్ ఎవరు కనుక్కున్నారు, ఏ కంట్రీ వాళ్ళు కనుక్కున్నారో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇన్ విచ్ కంట్రీ పేపర్ వాజ్ ఇన్వెంటెడ్? చైనా, ఇండియా, గ్రీస్ అండ్ ఇంగ్లాండ్. మీరైతే ఆన్సర్ ఆల్రెడీ చేసింటారు అనుకుంటాను. సో నా ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చైనా వచ్చేసి మనకు పేపర్ కనుక్కుంటుంది. ఇక అంబ్రిల్లా కూడా మనకు చైనానే ఇన్వెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో చైనా వాళ్ళు కూడా ఉంటుంది. అతి పెద్ద అంటే చంద్రమండలం నుంచి కనిపించే వాళ్ళు అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద పీరియడ్ ఇన్ అవర్ కంట్రీ నోన్ యాజ్ గ్రీన్ రెవల్యూషన్ అని అడిగాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. మీలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వాళ్ళు కాబట్టి సో గ్రీన్ రెవల్యూషన్ అంటే మీకు అర్థం కావాలి కొద్దిగా. సో మనకు హరిత విప్లవం అని మనకు తెలుగులో చెప్పుకుంటామండి. సో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి మనకు తినేదానికి తిండి లేక మన స్వతంత్రం వచ్చిన తర్వాత సో చాలా ఇబ్బందులు పడి వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకోలేక డబ్బులు లేక ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండియా వచ్చేసి లేదు మనకి ఇలా ఉంటే కాదు, మనకు పెరుగుతున్న జనాభా కోసం మనకు సెల్ఫ్ రిలయన్స్ అంటే మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక రెవల్యూషన్, ఒక విప్లవం అయితే తీసుకుని రావడం జరుగుతుంది వ్యవసాయ పద్ధతుల్లో. సో దాన్నే మనకు గ్రీన్ రెవల్యూషన్ అంటారు అనమాట. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఉత్పత్తి అయితే బాగా పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఏ టైం పీరియడ్లో బాగా ఉండే అని చెప్పడం అయితే జరిగింది. మనకు ఆప్షన్ బి వచ్చేసి 1916 నుంచి 1980 వరకు ఈ గ్రీన్ రెవల్యూషన్ అయితే బాగా ఎంకరేజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాని తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అని అడిగాడు. సో రాజ్యసభ, లోక్సభ అండ్ రాజ్యసభ అని రెండు ఉంటాయి మన పార్లమెంట్లో. ఆల్రెడీ లోక్సభకు వచ్చేసి జనరల్గా వచ్చేసి మెంబర్కు ఒక 5 years టెన్యూర్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఎంపీగా పనిచేస్తాడు. సో రాజ్యసభ ఏంటంటే పర్మనెంట్, గవర్నమెంట్ ఉండకపోని ఖచ్చితంగా రాజ్యసభలో ఒక ఎంపీ 6 years అయితే ఖచ్చితంగా సర్వీస్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు విచ్ స్టేట్ ఆర్టికల్ 370 ఈజ్ రిలేటెడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే అడగడు, బట్ మనము ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసుకుందాము. ఆర్టికల్ 370 ఏంటమ్మా? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. సో ఇంకా లైక్ అయితే ఒకటి కొట్టండి గ్యారెంటీగా. ఎవరైతే లైవ్లో ఉన్నారో గ్యారెంటీగా లైక్ అయితే ఒకటి కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని అందరూ ఇన్వైట్ చేయండి. లైవ్లోకి వచ్చి లైవ్ టెస్ట్ అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు వాళ్ళ నాలెడ్జ్ను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది రైట్ బ్రదర్స్ మేక్ దేర్ ఫస్ట్ అటెంప్ట్ టు ఫ్లై అండ్ ఎయిర్ క్రాఫ్ట్? ఇటు రైట్ బ్రదర్స్ అనగానే మనకు విమానాన్ని కనుక్కున్న వాళ్ళు అనమాట. రైట్ బ్రదర్స్ ఇద్దరు ఉంటారు, అందుకే వాళ్ళని రైట్ బ్రదర్స్ అంటారు అనమాట. సో ఏ ఇయర్లో వాళ్ళు సక్సెస్గా విమానాన్ని కనుక్కొని నడపగలిగారు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మేము ఎయిర్ ఫోర్స్లో ట్రైనింగ్ చేసేటప్పుడు సో ఫస్ట్ మాకు నేర్పించింది ఇదే అనమాట, రైట్ బ్రదర్స్ గురించే. రైట్ బ్రదర్స్ 1903లో విమానాన్ని సక్సెస్ఫుల్గా ఫ్లై చేయగలిగారు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియా హ్యాస్ ఓన్ కాన్సిక్యూటివ్ మెడల్స్ విచ్ ఇండియన్ హ్యాస్ ఓన్ కాన్సిక్యూటివ్ మెడల్స్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అని అడిగాడు. ప్రెస్టీజియస్ ఒలింపిక్స్ గేమ్స్ 4 yearsకి ఒకసారి జరుగుతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు గుర్తుపెట్టుకుంటానండి. కొంతమంది నోట్ కూడా చేసుకుంటున్నారు, చాలా చాలా మంచి పద్ధతి అది. సో 4 yearsకి ఒకసారి జరుగుతాయి. ఇవన్నీ మోడర్న్ ఒలింపిక్స్ అనమాట. అభినవ్ బింద్రా, సుశీల్ కుమార్, సైనా నెహ్వాల్ అండ్ యోగేశ్వర్ దత్. సో అభినవ్ బింద్రా 2008లో గోల్డ్ మెడల్ అయితే వస్తుంది కానీ బట్ ఈయన సెకండ్ టైం అయితే సక్సెస్ కాలేదు. ఇక సైనా నెహ్వాల్ ఒకసారి వస్తుంది, ఇక యోగేశ్వర్ దత్ కూడా ఒకసారి వస్తుంది, బట్
రెండుసార్లు 2008 అండ్ 2012లో సుశీల్ కుమార్కి వచ్చేసి ఆ, ఒలింపిక్ మెడల్ అయితే రావడం జరుగుతుంది. ఇదే సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో జైల్లో ఉన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ విచ్ యానిమల్ ఈజ్ ద కాజీరంగా శాంక్చురీ ఇన్ అస్సాం ఫేమస్ ఫర్, అంటే కాజీరంగా శాంక్చురీ మనకు అస్సాంలో ఉంది, అది ఏ యానిమల్కు ఫేమస్ అని అడిగాడు. సో రైనో, లయన్, టైగర్ అండ్ ఎలిఫెంట్. కోర్స్ ఇందులో అన్నీ ఉంటాయి కాజీరంగా నేషనల్ శాంక్చురీలో. బట్ మనకు ఫేమస్ వచ్చేసి రైనోస్, అంటే ఖడ్గమృగాలు అని మనం చెప్పుకుంటాం అనమాట. ఒంటి కొమ్ము ఖడ్గమృగం చాలా ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ టీ అండ్ కాఫీ గ్రోన్ టుగెదర్. టీ కూడా ఉంటుంది, కాఫీ కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారు. అది అలాంటిది ఏ స్టేట్ అని అడగడం జరిగింది. కర్ణాటక, తమిళనాడు, అస్సాం అండ్ మేఘాలయ. సో మనకు వచ్చేసి తమిళనాడు అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో టీ, కాఫీ రెండు కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు నీలగిరి హిల్స్ ఆ ఏరియాల్లో పండిస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్ అని అడిగాడు. సో సార్క్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది సార్క్ యొక్క ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. 1985లో సార్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెప్పండి, ఢాకా, ఇస్లామాబాద్ అండ్ ఢిల్లీ అండ్ కాఠ్మండు. సో ఏదండి చెప్పండి హెడ్ క్వార్టర్స్? సో ఆబ్వియస్లీ చాలామంది అయితే కరెక్ట్ పెడుతున్నారు, కొంతమంది మాత్రం తప్పు పెడుతున్నారు. సో కాఠ్మండు ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ సార్క్లో 8 కంట్రీస్ ఉంటాయండి. 8 కంట్రీస్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్, మళ్ళీ చెప్తున్నాను షార్ట్ కట్, చాలాసార్లు చెప్పాను, ఎంబీబీఎస్ పెయిన్ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ఎవరైతే కొత్తగా చదువుతున్నారో నోట్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ అంటే మాల్దీవ్స్, మనకు బి అంటే బంగ్లాదేశు, ఇక నెక్స్ట్ బి వచ్చేసి భూటాను, నెక్స్ట్ ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్ అనమాట. ఇలాంటి 8 కంట్రీస్ అయితే మనకు సార్క్ దేశాలుగా కూటమిగా ఏర్పడి ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ఒకవేళ అడిగితే సార్క్ యొక్క యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడిగితే అదే ఢిల్లీ పెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఈజ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఐఎంఏ, సింపుల్గా ఐఎంఏ అని కూడా అడుగుతాడనమాట. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్, ఒకవేళ లేకపోతే ఖరక్వాస్లా అనేసి పూణేలో ఒక ఏరియా అనమాట ఇది. సో ఐఎంఏ అనగానే మనకు డెహ్రాడూన్ గుర్తుకు రావాలండి, ఇండియన్ మిలిటరీ అకాడమీ. సో ఒకవేళ ఎన్డీఏ అని అడిగితే మాత్రం ఖడక్వాస్లా అనేసి మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి వచ్చేసి డెహ్రాడూన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి హూ రోట్ గీతాంజలి. చాలామంది అయితే ఆప్షన్స్ కరెక్ట్గానే పెడుతున్నారు ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. మీకు ఇంప్రూవ్ అయినట్టుంది, చాలామంది చాలా బాగా ఆన్సర్ అయితే చేస్తూనే ఉన్నారు. క్లాస్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట. అఫ్కోర్స్ క్లాసే కాదండి, మనకు గుంటూరు వాళ్ళకు, వైజాగ్ వాళ్ళకు ఆఫ్లైన్ కోచింగ్ కూడా నేనైతే ప్లాన్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ మనకు ర్యాలీస్ రాగానే, ర్యాలీస్ అనౌన్స్ అవ్వగానే కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకు, అంటే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకోవడము, 100% జాబ్ కొట్టుకోవడం అనే కాన్సెప్ట్ మీద, సూపర్ 50 బ్యాచ్ అనే కాన్సెప్ట్ మీద నేనైతే కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వరీ అవ్వద్దు, చాలా తక్కువగానే ఉంటాయి అన్నమాట అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి హూ రోట్ గీతాంజలి, బంకింగ్ చంద్ర చట్టోపాధ్యాయ్. ఇక్కడ బంకింగ్ చంద్ర చటర్జీ అన్నమాట, చట్టోపాధ్యాయ్ కాదు. కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ శరత్ చంద్ర. సో ఇక్కడ బంకింగ్ చంద్ర చటర్జీ కాదు, బంకింగ్ చంద్ర చటర్జీ వందే మాత్రం రాస్తాడు. కాళిదాస్ వచ్చేసి అత్యంత ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారనమాట. సో ఆల్ టైమ్ గ్రేట్ పోయట్ అనమాట కాళిదాస్. సో ఇక కాళిదాస్ వచ్చేసి కుమార సంభవము, విక్రమోర్వశి, మేఘదూతము ఇలాంటివన్నీ బుక్స్ రాస్తాడు అనమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి గీతాంజలి బుక్ రాస్తాడు. తద్వారా అతనికి వచ్చేసి 1913లో మనకు నోబెల్ ప్రైజ్ కూడా లిటరేచర్లో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ది ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. సో ఇంగ్లీష్ అనగానే మనకి ఈస్ట్ ఇండియన్ కంపెనీ గుర్తు రావాలి. సమ్టైమ్స్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అడుగుతారు, సమ్టైమ్స్ ఇంగ్లీష్ అడుగుతాడు, సమ్టైమ్స్ బ్రిటిషర్స్ అడుగుతారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇది అలా అడిగారు, ఇది తప్పేమో, ఇది ఇలా అడిగారు, ఇది కరెక్ట్ ఏమో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బాంబే, సూరత్, ఇక ఇక మద్రాస్ సుల్తానీ అనేసి అడిగాడు. ఇది అసలు ఏం పేరు నేను ఇంతవరకు వినలేదు. సో సూరత్లో మనకు ఫస్ట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది 1608 ఆర్ 1613 ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ 26 జనవరి వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ అన్ ఇండిపెండెన్స్ డే. అంటే ఇండిపెండెన్స్ డే స్టార్టింగ్లో మనకు 26 జనవరిలో ఏ ఇయర్లో
పూర్ణ స్వరాజ్ అనే ఒక కాన్సెప్ట్ మీద మన ఇండియా వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారని అడిగాడు అనమాట. 1930లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ నినాదాన్ని అయితే ఇస్తారనమాట. పూర్ణ స్వరాజ్ అనేసి ఇండియన్ ఇండిపెండెన్స్ కోసమని జనవరి 26 సెలెక్ట్ చేసుకుంటుంది. అదే జనవరి 26 మనకు 1950లో గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకుంటాం అనమాట. ఆ రోజును కాబట్టి 1930లో ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని 26 జనవరిలోనే చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ది ఫస్ట్ ఇండియన్ హూ ఓన్ ది నోబెల్ ప్రైజ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాము. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లోనే ఇతనికి నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది. సివి రామన్ వచ్చేసి 1930లో వచ్చింది. హర్గోవింద్ ఖురానా 1968లో వచ్చింది. ఇక అమర్త్య సేన్ వచ్చేసి 1998లో వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ కాల్డ్ ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. విజయలక్ష్మి పండిత్ నెహ్రూ వాళ్ళ చెల్లెలేమా? కాదు, ఏమైతే కాదు. ఈమె యునైటెడ్ నేషన్స్ గురించి ఏమన్నా వస్తే అది ఈమె కరెక్ట్ ఆప్షన్ అనమాట. బట్ ఇక్కడ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అడిగాడు కాబట్టి మనకు సరోజినీ నాయుడు అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నేను ఆప్షన్ పెట్టే కంటే ముందే మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. అరుణా అసఫ్ అలీ అనే ఆమె ఈ మనకు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అరుణా అసఫ్ అలీ. సుచేత కృపాలని వచ్చేసి మనకు ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఉమెన్ చీఫ్ మినిస్టర్ మన ఇండియాలో ఏదో ఒక స్టేట్ అంటే మనకు ఒరిస్సాకు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ అడిగారు, రిపీటెడ్గా అడిగాడు అనమాట. వెర్ ఈజ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ లొకేటెడ్ అని అడిగాడు. ఇది రిపీటెడ్గా వచ్చింది. కోర్స్ డెహ్రాడూన్లో ఉంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ విచ్ గేమ్ రంజీ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్. క్వశ్చన్ పేపర్ చాలా చాలా సింపుల్గా ఉంది. బట్ మీకు ఆర్మీలో జీడీకి సంబంధించి ఇంత సింపుల్గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా రానున్న రోజుల్లో క్వశ్చన్ పేపర్ నేను కొద్దిగా కష్టంగా అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో రంజీ ట్రోఫీ వచ్చేసి మనకు మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఈజ్ ద ఫేమస్ ఫర్ రంజీ ట్రోఫీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ ఇండియా ఓన్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ ఇన్ హాకీ లాస్ట్ టైం. హాకీ అనే టైంలో మనకు 1930 నుంచి ఇండియా చాలాసార్లు గోల్డ్ మెడల్ సంపాదించింది హాకీలో. బట్ ఏ సంవత్సరం నుంచి ఇంకా గోల్డ్ మెడల్ ఇండియాకు రాలేదు హాకీలో అని అడగడం జరిగింది. సో 1980, 96, 92 అండ్ 2000. సో ఎవరైనా కరెక్ట్ ఆప్షన్ చేయగలరా? ఇలాంటివి వస్తే కొంచెం కష్టం అనమాట. సో మనకు నో ప్రాబ్లం. 1980లో మనకు దాని తర్వాత మనకు గోల్డ్ మెడల్ రాలేదు ఇండియాకు. ప్యూర్ గోల్డ్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ క్యారెట్స్ అని అడిగాడు. క్యారెట్ అంటే మనం తినే క్యారెట్ కాదు. సో క్యారెట్ అనేది ఒక యూనిట్ అనమాట గోల్డ్ యొక్క ప్యూరిటీ తెలుసుకునేదానికి. సో 18, 22, 24 అండ్ 20 అడిగాడు. ప్యూర్గా ఉంటే మాత్రం అది 24 క్యారెట్స్ అనమాట. సో చెప్తా ఉంటాం కదా 24 క్యారెట్స్ గోల్డ్ అనేసి, అంటే ప్యూర్ గోల్డ్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియా టీ అండ్ కాఫీ గ్రోన్ టుగెదర్. ఇది కూడా సెకండ్ టైం రిపీట్ అయిందమ్మా. సెకండ్ టైం రిపీట్ అయిన క్వశ్చన్. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో అలా రాకుండా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ డైనమో అని అడిగాడు. సో డైనమో అనగానే మనకు ఇక్కడ మనకు ఎవరు చార్లెస్ బేబేజ్, గ్యాలీలియో, మైకెల్ ఫెరాడే అండ్ రాంజన్. ఎవరు గుర్తుకొస్తారు? మైకెల్ ఫెరాడే. డైనమో. డైనమైట్ ఒకవేళ అడిగితే ఆల్ఫ్రెడ్ నోబెల్ అని పెట్టాలి. డైనమో అంటే మనకు సైకిల్లో అప్పుడు పెద్ద సైకిళ్ళలో వెనకాల ఒక చిన్న డబ్బా మధ్య నుండి టైర్కు తగులుకుంటూ పోతుంటే మనకు లైట్ వస్తుంది. దట్ ఈస్ డైనమో అనమాట. సో చార్లెస్ బ్యాబేజ్ ఏంటంటే కంప్యూటర్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బ్యాబేజ్ కంప్యూటర్ కనుగొన్నాడు కాబట్టి. గెలీలియో అంటే మనకు టెలిస్కోప్ కనుక్కుంటాడు కాబట్టి గెలీలియో. ఇక రాంజన్ వచ్చేసి ఎక్స్రేస్ని కనుక్కుంటాడు రాంజన్. గుర్తుంచుకోవాలి. ది మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అంటే మనకు స్కెలిటన్లో ఏం కలిగి ఉంటుంది ఎక్కువగానే అడగడం జరిగింది. స్కెలిటన్లో మనకి ఏముంటుంది? జనరల్గా మనకు బోన్స్ ఉంటాయి. బోన్స్లో ఏముంటుంది? కాల్షియం ఉంటుంది. అఫ్కోర్స్ బోన్స్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువగా వచ్చేసి కాల్షియం ఉంటుంది. గుర్తుంచుకోండి అమ్మ. ఇక మన హిమోగ్లోబిన్ వచ్చేసి మనకు రక్తంలో ఉంటుంది. ఐరన్ కూడా మనకు రక్తంలో ఉంటుంది. సో ఫాస్ఫరస్ వచ్చేసి మనకు బోన్స్లో ఉంటుంది, బట్ కాల్షియం అంత కాదు. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్. సో సైన్స్ కొద్దిగా టఫ్గా ఇస్తున్నాడు క్వశ్చన్స్, గుర్తుంచుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి మనకు ఫెర్రస్ అండ్ మనకు క్రోమియం, నికెల్, లేకపోతే ఫెర్రస్, జింక్, ఇది ఏదో ఇచ్చాడు మరి. ఈ విధంగా జింక్, ఫెర్రస్, క్రోమియం ఇలా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఐరన్ వచ్చేసి మన స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి ఫెర్రస్ అంటే ఐరన్ ప్లస్ మనకు క్రోమియము ప్లస్ నికెల్ కలిపితే స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్. గాలిలో మనకు సౌండ్ యొక్క వెలాసిటీ స్పీడ్ ఎంత అని అడిగితే
మనకు 232, 332, 340 అండ్ 320. సో ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే 332 మీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్కు 332 మీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 3 సెకండ్లు 1 కిలోమీటర్ సౌండ్ ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అని అడిగాడు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు. సో యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అని అడిగితే మనకు వచ్చేసి ల్యాంబర్ట్, ఇక డయాప్టర్, క్యాండెలా అండ్ డెసిబుల్ అని అడిగాడు. సో ల్యాంబర్ట్ వచ్చేసి మనకు లైట్కి సంబంధించిన లూమినస్ యూనిట్ అనమాట. సో క్యాండిల్లా కూడా లూమినస్ ఇన్ఫ్లక్స్ యొక్క ఒక ఇదనమాట యూనిట్. సో డెసిబుల్ వచ్చేసి మనకు సౌండ్, ఇంకా మిగిలింది వచ్చేసి డయాప్టర్ అనమాట. సో డయాప్టర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ది కెమికల్ ఫార్ములా ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా సింపుల్గా అడిగాడండి. కార్బన్ డైఆక్సైడ్ ఏంది? CO2. O2 అంటే ఆక్సిజన్, గుర్తుంచుకోండి. ఇక కార్బన్ మోనాక్సైడ్ ఇది, నైట్రోజన్ సంథింగ్ ఇది. సో ఇక్కడ మనకు వచ్చేసి CO2 కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది ఎలక్ట్రిసిటీ సప్లైడ్ ఇన్ ద హౌస్ ఈజ్ ఆఫ్ ఎన్ని వాట్స్ కలిగి ఉంటుంది అని అడిగాడు. సో మన ఇండ్లకు సప్లై అయ్యే ఎలక్ట్రిసిటీ జనరల్గా వచ్చేసి మనకు 220 వాట్స్ కలిగి ఉంటుంది అనమాట. గుర్తుంచుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో ఇండ్లకు సప్లై అయ్యేది 220 వాట్స్ కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. ఎక్కడ డైజెస్ట్ అవుతుంది ప్రోటీన్స్ మన బాడీలో అని అడగడం జరిగింది. సో మనకు ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్ళిన తర్వాతనే మనకు డైజెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ది కలర్ ఆఫ్ లిట్మస్ ఈజ్ కన్వర్టెడ్ రెడ్, ఇట్ ఈస్ అన్ డాష్ సొల్యూషన్ అడిగాడు. ఒక లిట్మస్ పేపర్ను మనకి ఏదైనా మనకు లిక్విడ్ మీద పెట్టామంటే ఆ లిక్విడ్ ఒకవేళ రెడ్గా మారితే దాని యొక్క గుణం ఏ విధంగా ఉంటుంది? సాల్టీగా ఉంటుందా, యాసిడిక్గా ఉంటుందా, సోడియం ఉంటుందా, లేకపోతే ఇక హార్డ్ వాటర్ ఉంటుందా? సో రెడ్గా మారితే మాత్రం అది యాసిడిక్ అండి, యాసిడిక్గా ఉంటుంది. ఒకవేళ బ్లూగా మారితే మాత్రము అది ఏమవుతుంది? యాసిడిక్ కాదు, అది వచ్చేసి ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట ఒకవేళ బ్లూగా మారితే. నెక్స్ట్ వచ్చేసి క్యాలరీస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీ, టెంపరేచర్, పవర్ అండ్ టెంపరేచర్ అండ్ హీట్. ఇవి కొద్దిగా కష్టంగా అడిగాడు, కొంచెం కన్ఫ్యూజ్ అడిగాడు. ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయము, బట్ తప్పదు. మనకు ఆర్మీ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. క్యాలరీ వచ్చేసి మీకు హీట్ అండ్ ఎనర్జీ యొక్క యూనిట్ అనమాట క్యాలరీ. చాలా గుర్తుంచుకోవాలి. మీరు క్వశ్చన్స్ అయితే చేస్తూనే ఉండండి ఇంకా ఈరోజు కూడా మీకు ఏంటంటే 100 రీచ్ అవుతూ ఉంది, కానీ 100 దాటుతుందా లేదా అనేది మనకు మీ వల్లనే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇన్ ఏ హార్స్ పవర్ ఆర్ అంటే వాట్ అనేది ఒక యూనిట్ అనమాట. సో ఈ యూనిట్ హార్స్ పవర్లో ఎంత క్యాల్కులేషన్ ఉంటుంది అని అడగడం జరిగింది. సో 1000, 750, 746, 847, 646. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు వాట్ అనేది 746 హార్స్ పవర్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే 746 హార్స్ పవర్ అంటే ఒక నిమిషానికి ఆర్ అదర్వైజ్ అంటే ఒక సెకండ్కు 746 హార్స్ అంటే గుర్రం పరిగెడితే 746 స్టెప్పులు పరిగెడుతుంది కదా. ఆ 746 పరిగెత్తిన స్టెప్పులను ఒక పర్టికులర్ యూనిట్కి ఒక హార్స్ పవర్గా మనం చెప్పుకుంటాం అనమాట. గుర్తుంచుకోండి అమ్మా. విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ కార్ బ్యాటరీ? అబ్వియస్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తారు కార్ బ్యాటరీలో. ఇక్కడ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పొట్టలో ఉంటుందన్నమాట. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన తిన్న అన్నము ఆహారం వచ్చేసి డైజెస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సిట్రిక్ వచ్చేసి మనకు ఫ్రూట్స్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ 1 ఓర్ ఆఫ్ కాపర్ అని అడిగాడు. ఓర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ముడి పదార్థం అనమాట. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఈ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. బాక్సైట్, పైరైట్, హెంగుల్ అండ్ సెనిబార్ అంటే మనకు బాక్సైట్ వచ్చేసి అల్యూమినియం యొక్క ఓర్ అమ్మ, కాపర్ కాదు. పైరైట్ వచ్చేసి మనకు కాపర్ యొక్క ఓర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ కలర్ హ్యాస్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్? వేవ్ లెంత్ అంటే నథింగ్ బట్ మనం మన తెలుగు భాషలో మాట్లాడుకుంటే ఎంత దూరం అయితే కనిపిస్తుందో, ఎంత దూరంగా కనిపించేది అనమాట అనుకోండి. సో ఎల్లో అయితే మనకు అంత దూరం కనపరాదు. గ్రీన్ కనిపిస్తుంది అనుకోండి, బట్ అంత కాదు. వైట్ కనిపిస్తుంది, వైట్ అసలు కనపరాదు, కొద్దిగా దూరమే ఉంటుంది. సో రెడ్ అనేది మనకు విబ్జిఆర్ అని ఉంటుంది కదా. విబ్జిఆర్ వచ్చేసి ఈ కలర్లో లాస్ట్ వచ్చేసి దీనికి వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. వైలెట్కి వచ్చేసి అతి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, గుర్తుంచుకోండి.
సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బై విచ్ ఇన్స్ట్రుమెంట్ ది వేవ్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఆర్ మెజర్డ్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్ అయితే ఒకటి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో థర్మోమీటరు, టెకోమీటరు, ఇక సిస్మోగ్రాఫ్ అండ్ రిక్టర్ స్కేల్ అని అడిగాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ అడిగాడు. యాక్చువల్లీ రిక్టర్ స్కేల్ కూడా కరెక్ట్ అవుతుంది సమ్ టైమ్స్, బట్ వీడు ఇక్కడ రెండుగా ఇచ్చి ఉండకూడదు అనమాట. ఇక్కడ రిక్టర్ అనేది ఒక స్కేల్ కాబట్టి సో ఇది ఆప్షన్ మనకు కరెక్ట్ కాకుండా మనం సిస్మోగ్రాఫ్ అనేది కరెక్ట్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ 35 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ అందరికీ 30 వరకు అయితే మినిమం వచ్చి ఉంటాయి ఈ క్వశ్చన్ పేపర్లో. ఎవరైతే 30 కంటే తక్కువ వచ్చాయో మీరు ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అయితే అవ్వాలమ్మా. 30 అబోవ్ ఎవరికైతే వచ్చాయో మీరు ప్రశాంతంగా చదువుకుంటూ ఉండండి, డైలీ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండండి. మీకు గ్యారంటీగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక జూలై ఎండింగ్ వరకు అయితే మనకు ఆర్మీ నోటిఫికేషన్స్ అయితే గ్యారంటీగా కండక్ట్ అవుతాయి. తెలంగాణ ఎగ్జామ్ కూడా అయ్యేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, గ్యారంటీగా చూసుకోండి అమ్మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.